హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది ప్రతిరోజు గుడికి వెళ్తారు. దేవుడిని దర్శించుకునే మనసుకి హాయిగా ఉంటుంది. మరికొందరు వారానికి ఒకసారైనా వెళ్తారు. అక్కడ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశించి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు. మనసు ఆలోచనలు పవిత్రంగా చేసే ప్రదేశం దేవాలయం. కాలు శుభ్రంగా కడుక్కొని గుడిలోకి ప్రవేశిస్తారు. నేరుగా దైవ దర్శనం చేసుకునేందుకు వెళ్లకుండా ముందుగా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. అన్ని దేవాలయాలలో ఇలాగే చేస్తారు. కానీ శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. మహాదేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయన ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని, అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. నేడు మహాశివరాత్రి. ప్రతి ఒక్కరూ శివాలయం వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. శివార్చన, అభిషేకం, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు. రాత్రంతా గుడిలో ఉండి శివనామ స్మరణతో ధ్యానం చేస్తారు. కొంతమంది తప్పనిసరిగా శివయ్యను స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లింగ పురాణంలో పేర్కొన్న విధంగా మాత్రమే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడమ పక్కగా గర్భాలయం వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరిగేయాలి. కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు. మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. సోమసూత్రం అంటే గర్భగుడిలో శివుడికి అభిషేకం చేసిన జలం బయటికి వెళ్ళేదారి. లింగ పురాణం ప్రకారం సోమసూత్రాన్ని దాటడం వల్ల మీరు చేసే ప్రదక్షిణకు ఎటువంటి ఫలం ఉండదు. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఒక క్షణం ఆగి మళ్ళీ సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఇలా 3 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. శివాలయంలో ప్రదక్షిణలు చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటకూడదు. అక్కడ ప్రమాదగణాలు కొలువై ఉంటాయని, వారిని దాటితే తప్పు చేసిన వాళ్ళు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లింగ పురాణం ప్రకారం శివాలయంలో ఈ విధంగా చేసే ఒక ప్రదక్షిణ 10,000 ప్రదక్షిణలతో సమానంగా భావిస్తారు. మీ శక్తిని అనుసారం ఈ విధంగా ప్రదక్షిణలు చేయవచ్చు. ప్రదక్షిణలు బేస్ సంఖ్యలో చేయాలి. 3, 5, 7 ఇలా ఎన్ని ప్రదక్షిణలైనా చేయవచ్చు. ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠించాలి. యాని కాని చ పాపా అని జన్మంతర కృతాని చ తాని తాని ప్రణయష్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయ దేవ శరణాగతవత్సల అన్యద శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మత్ కారుణ్య భావని రక్ష రక్ష మహేశ్వర. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.